హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీరందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. బెనాట్కి ఆల్రిక్కి పార్క్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఓన్లీ పేరెంట్స్ పిల్లలే. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఓకే, స్కూల్ నుంచి ఇంటికి రాగానే మొదలు పెడతారు బోరింగ్ అని. మా పెద్దోడైతే ఆల్రిక్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి బోరింగ్ అంటాడు. ఇక సాటర్డే సండే అయితే ఇక లెక్కలేదు, బెడ్ మీద నుంచి లేవడం ఆలస్యం బోరింగ్ అంటాడు. అలాగన్నమాట. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ముఖ్యంగా ఇలా పార్క్ తీసుకొచ్చినప్పుడైతే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. నాకు ఎప్పుడు కూడా పార్కులు ఎక్కువ క్రౌడీగా చాలామంది పిల్లలు చాలామంది జనాలు ఉంటే నాకు అస్సలు నచ్చదు. నేను వాళ్ళని తీసుకెళ్ళను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయలేరు, చాలామంది జనాలు ఉంటారు, చాలా విషయాల్లో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. పార్క్ తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు. కాబట్టి నేను ఎక్కువ వెళ్ళి పార్క్ తీసుకెళ్ళాలంటే ఎక్కువ సార్లు ఎర్లీ మార్నింగ్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. వాళ్ళకి ముందే చెప్తాను, మీరు పార్క్ వెళ్ళాలి అని అనుకుంటే కనుక త్వరగా పడుకొని మార్నింగే త్వరగా లేచి బ్రేక్ఫాస్ట్ 9 కల్లా ఫినిష్ చేసేస్తే నేను మార్నింగ్ 9కి నేను మిమ్మల్ని పార్క్ తీసుకెళ్తానని చెప్తాను. అప్పుడైతే చాలా ఫ్రెష్ ఎయిర్, ఎవ్వరూ ఉండరు పార్కులో, పిల్లలు ఎవ్వరు ఆడుకోవడానికి ఉండరు, చక్కగా వీళ్ళిద్దరే ఆడుకోవచ్చు అని చెప్పేసి అలా తీసుకెళ్తాను అనమాట. చాలామంది అనుకోవచ్చు చాలామంది పిల్లలు ఉంటే కలిసి ఆడుకుంటారని. మోస్ట్లీ ఇక్కడ కలిసి ఆడుకునే అంత అయితే ఏముండదు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లల మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి దట్టు మన ఇండియాలో అయితే పిల్లలందరూ కలుసుకొని ఆడుకుంటారు కదా, ఇక్కడ అలాగా అయితే నాకు ఎక్కువ మంది ఏం కనిపించలేదన్నమాట. మేబీ సేమ్ స్కూల్లో ఉండే పిల్లలు అలాగనక కలిస్తే వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు. అలాగా ఎక్కువ ఈ దేశంలో ఎలా ఉంటుందంటే 8:45 ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయితే 3 కల్లా ఇంటికి వచ్చేస్తాడు. నాకు అనిపిస్తుంది, అమ్మో ఇటు స్కూల్కి వెళ్ళడం అయిపోయింది, రావడం కూడా అయిపోయిందా అని చెప్పేసి. ఇండియాలో మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా, ఆల్డ్రిక్ ఏంటి రోజు వెళ్ళలేదా స్కూల్కి అంటారు. నేను అంటున్నాను అనమాట, వాడు ఆల్రెడీ వెళ్ళేసేసి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు అని చెప్పేసి చెప్తాను అనమాట. ఇలాగా దట్టు ఇక్కడ వీళ్ళు బాగా చదివేసేసి ఇరగదీసేస్తున్నారు, బాగా స్ట్రెస్ అయిపోతున్నారని చెప్పేసి. ఇక్కడ ఆస్ట్రేలియా స్కూల్స్ అని ఎలా ఉంటాయి అంటే 2 months వీళ్ళు స్కూల్కి వెళ్తే వీళ్ళకి 15 days హాలిడేస్ ఇస్తారు. మళ్ళీ 2 months ఏమైనా ఫుల్గా స్కూల్కి వెళ్తారా? వెళ్ళరు. సాటర్డే సండే ఇంట్లోనే ఉంటారు. మళ్ళీ పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ నడుస్తాయి. ఇంకోటి మీకు తెలుసా, ఆదివారం కనుక పబ్లిక్ హాలిడే వస్తే సోమవారం కూడా సెలవిస్తారు అన్నమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్